ఎందుకంటే మిగతా ఉద్యోగాలని కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ స్క్రీన్ మీద ఇంక రాడు. కానీ ఉపాధ్యాయులు అయితే నాకు చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులు కనిపించి నేను విద్యార్థి అంటారు, ఏం చేస్తున్నా అంటే రిటైర్ అయిపోయిన టీచర్ అంటారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు. ఉపాధ్యాయుడు అంటే సమాజాన్ని సంఘాన్ని సంస్కరించి ఒక ఉన్నతోన్నతమైనటువంటి పదవి. అది కనుక సక్సెస్ అయినట్లయితే మనకి సమాజానికి ఏ రకమైనటువంటి లేదు. అక్కడ ఫెయిల్ అయితే అంతా కూడా ఫెయిల్. అంతేత ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఎంతో ఉన్నతోన్నతమైనటువంటి ఆశయాలతో జీవించాలి. ఉపాధ్యాయుడికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కుమారులు కూతుర్లే కాకుండా ఈ పిల్లలందరూ కూడా అతనికి సంతానమే అత్యున్నతంగా. అంచేత ఎంతో ఉన్నతంగా సమాజాన్ని ఉపాధ్యాయుడు అంటే నిచ్చెన లాంటి వాడు, నిమ్మకాయ పచ్చడి లాంటి వాడు అన్నారు ఎవరో. నిచ్చెన అంటే అందరినీ పైకి పంపుతుంది, అది అక్కడే ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి కింద అన్నింటినీ జీర్ణం చేస్తుంది, అది మాత్రం జీర్ణం. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు నువ్వు ఎంత సంపాదించుకున్నావా అంటే అతనికి సమాజంలో అత్యున్నతమైనటువంటి వాళ్ళ యొక్క శిక్షణ వాళ్ళందరూ కూడా మహోన్నతంగా పలకరిస్తున్నప్పుడు తన సొంత సంతానం మహోన్నత స్థితిలో ఉన్నా అంత ఆనందపడతాడు. తన శిక్షణ చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇది మహత్తరమైనటువంటి పదవి. ఈ పదవిలో ఒక న్యాయాన్ని చేకూర్చేవారు మా సత్యనారాయణ గారు. ఇది చిన్న కథ ఒకటి చెప్తాను మీకు. ఒక పాఠశాలలో